ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే రే 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 తక్కువ తినాలా నిదానంగా తినరా స్టఫ్. మన మందు బిల్లు కంటే నీ స్టఫ్ బిల్లు ఎక్కువ అయ్యేటట్టుంది. తినా దేనికన్నా ఫోన్ చేద్దాం. హలో మామా, మందు పార్టీ ఇచ్చాను రా మామా, వచ్చా అని చెప్పిన మందు అయిపోతుంది, స్టఫ్ అయిపోతుంది, తినేస్తాను తొందరరా. వచ్చేసినవా మామా? లవ్ యూ లవ్ యూ లవ్ యూ మామా. నాకు ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మామా. ఎందుకు పార్టీ ఇచ్చేది నేనా? వెయిటర్ సార్ చెప్పండి సార్. వెయిట్ చేయి. రే చూసి ఎంతగా పెరిగింది వాడికి, అందుకే చెప్పి ఎక్కువ తాపి ఎక్కడ పడుకుని గాడి మొహమాడ. ఒరే నాకు ఇంకేం పెక్కలేదురా, ఆల్ రైట్ పర్ఫెక్ట్ రైట్ నో. నీకు కై పెక్కలేదు అంటావు? నోవే అడితో పని చేయి. అదో ఆ చెప్పులు వేసుకొని ఆడదాకా నడుచుకుని పనికి రాపు. అంతే కదా, ఇట్లాంటివన్నీ పిల్లప్పుడు చేసినారు. ఇప్పుడు చేయరా నాయన. నీకేం కాలమ్మా, మాకే కైపెక్కింది. ఒకసారి నీకు రాట్టే సూపర్ సూపర్. ఓల్డెన్ ఓల్డెన్ జాగ్రత్త. చిన్న తప్పిదం మామూలే మామ, మనిషి నాకు తప్పిసాయి సమయ. నువ్వు ఇంకా ఇడే ఉండవా? నువ్వు పోయి ఒక ఫుల్ ఎక్కావు. ఇదేంది నా కోటర్ చూపించి ఫుల్ ఏమంటాడు? డీసెంట్గా ఉంటావు నువ్వు. ఎప్పుడు ఏం తేవాలో ఆడేం చెప్తాడో మర్యాదగా తీసుకురావు పోయి. ఆడేం చెప్పినా అది చెప్పి ఆడు బే. అదే చాలే ముగ్గురికి ఎంట్రీ తెచ్చిస్తే తాగి సావండ్రా. మన ఫ్రెండ్షిప్ గురించి తెలుసా మామ నీకు? తెలియదు. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ఒక రెస్టారెంట్ పోతాం, బిర్యానీ చెప్పుకుంటాం, తింటాం, బిల్లు వచ్చేటానికి ఇద్దరు జంప్ అవుతాడు, ఒకడు బుక్ అవుతాడు. అదే ఫ్రెండ్షిప్ అంటే. గాడిదా, ఫ్రెండ్షిప్ అంటే అది కాదురా. ఫ్రెండ్షిప్ గురించి నేను చెప్తాను. నేను ఫ్రెండ్షిప్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. అందులో మన ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి లారీ. ఫ్రెండ్షిప్ అంటే లారీ కాదురా, మరి అదే సముద్రంలో ఫ్రెండ్షిప్ అనేది ఒక బస్సు. అందరు ఎక్కుతారు, మనం కూడా ఎక్కచ్చు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీలాంటి తెలివైన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ అవడం నాకు చాలా గర్వంగా ఉందిరా. సిగ్గుపడు. నీ జన్మ ధన్యం పోయి దెబ్బ. ఏం ఫోన్ వస్తాండే మామ, నా లవర్ ఫోన్ చేస్తాను మామ. సైలెంట్లో మాట్లాడు. హలో బేబీ. హలో 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 హలో. చా దీని ప్రాబ్లం ఉంది మామ, ఏది పూర్తిగా చెప్పదు, నన్ను పూర్తిగా చెప్పేది వినిపించుకోదు. అయినా ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం తెలుసా మామ మీకు? మామా మీ ప్రాబ్లం తెలియదు కానీ నా ప్రాబ్లం అయితే శాలరీ పడకముందు ఈఎంఐ కట్టేపోవడం. పెద్ద ప్రాబ్లం మా పాపం. వాడిది చాలా చిన్న ప్రాబ్లం, నాది ఇంకా పెద్ద ప్రాబ్లం. నేను ఎక్కువ రోజులు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో వర్క్ చేయలేకపోతున్నాను మామా. నువ్వు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఎప్పుడు చేరినావు మామా? మామా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అంటే మా కిచెన్ మామ, మా ఇంట్లో. సారీ పెళ్ళి అయిపోయింది, మర్చిపోయాం కదా. చెప్పడం మర్చిపోయినా కదా, చెప్పక జోగ్గానే బాయ్. చెప్పండి వాడికి వాడి పిల్లమంటే వచ్చారా? వాడి పిల్లమంటే కుక్క విన్నట్టుకుంటాడు. రే నాకు నా పెళ్ళాం అంటే ఉత్సాహం కాదు. మరి మన ఇంట్లో మందే అప్పర్ హ్యాండ్, మందే డామినేషన్. ఫర్ సపోజ్ నా పెళ్ళాము అంట్లు కడగమనింది అనుకో, బోకులు విమ్ము సోపుతో కడగమంటే దాని మాట మనం వింటామా? డోంట్ కేర్. నేను బూడితో కడుగుతా బోకులు. అది బట్టలు XXX సోప్తో ఉతకమంటే నేను 2 సోప్తో ఉతుకుతా. దాని మాట ఏం తినేది? డోంట్ కేర్. మందే డామినేషన్, అప్పర్ హ్యాండ్ మందే. మంచి హ్యాండ్ మామ అనేది. ఎస్ మా ఎంతసేపు వాడు నా గురించి చెప్పిండు కదా, ఆడి గురించి నేను చెప్తా చూడండి. చెప్పమా. వ్యాలంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14 ఆడ ఒక అమ్మాయికి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసిండు. ప్రపోజల్ బాగానే చేసిండు. ఆ అమ్మాయి ఏమని తెలుసా? ఏమైంది? సార్ ఇంకో 4 చాక్లెట్లు ఇవ్వండి సార్, నాకు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారా. 4 కాదు మామ, 6 చాక్లెట్ 6 పిల్లలు రా. వాడిని వాడేదో అనేసుకుంటుండ్రు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఏమైనా కానీ మామ, మన ముగ్గురు జీవితం సంగనాగిపోయినా ఈ ప్రపంచం మొత్తంలో హ్యాపీగా ఉండేది మనం ముగ్గురే కదా మామ. మాట్లాడుకో గాడిద మామ కూడా ఎంతకాలం పెట్టుకుంటాం మామ. ఏదైనా పెద్ద బిజినెస్ పెట్టుకొని మనం కూడా ఎదగాలి మామ. ఏం బిజినెస్ రా? కోడిగుడ్లు వ్యాపారం పెడదామా? మరి గుడ్లో మీ ఇద్దరు కలిసి పెట్టండి రా. కామెడీలు కాదురా, ఏ బిజినెస్ పెట్టాలో ఐడియా లేదు కానీ చెయ్యాలన్న సంకల్పం, పెట్టాలన్న దృఢత్వం మొత్తం అలా ఉందిరా. అంటే డబ్బు లేదా? ఆడిల్లు అమ్మేస్తాం. ఇంత తొందరగా అన్ని రోడ్డుపైకి లాగడం నాకు ఇష్టం లేదు మామ. అట్టయితే మీ ఆవిడ నగల మేము. రే
వాడు చెప్పింది నిజమే రే. నాకు నా భార్య అంటే ముచ్చ మామ, నేను అడగలేను. మీ సంగతి తెలియదు కానీ నేను మాట యూత్ చేయాలి పెట్టి ట్రావెల్ బ్లాగర్ అయిపోదాం అనుకుంటున్నారా? రే నీ ఫోన్ పే లెక్క ఎంత ఉందిరా? ఒక్క నిమిషం చూస్తా. చూడు 600 నువ్వు తిన్న స్టఫే 1200 బొక్కలు 600 పెట్టుకొని ఏం మా వాడు బీపీ తెప్పిస్తాడు. ఈ డీటెయిల్ మాట్లాడతలే మామ. ఎంత ఉందండి అకౌంట్లో? 600 మామ. బస్ పాస్కి వచ్చేది మామ. నువ్వు బస్ పాస్ చేయించుకొని బస్సులో ఊర కడప రాయంపేట అటు తిరుగుతా ఉంది. లాగులు ఏం చేస్తావు కానీ. రే నువ్వు ఇట్లా మాట్లాడుతావు తెలిసే నేను బ్యాంక్ లో లోన్ అప్లై చేసినారా, అది అప్రూవల్ అవగానే మొత్తం ఏది పడితే అది బిజినెస్ పెట్టేస్తాను నేను. ఫస్ట్ ఈ బార్ కొనాలి మామ. ఆ, వెయిటర్ కూడా ఒరే, మన ఒక నిమిషం ఫోన్ వస్తుంది. సరే హలో ఏంటి లోన్ అప్రూవల్ క్యాన్సిల్ అయిందా? అదే నేను డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఇచ్చాను. హలో 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 ఏమేదిరా? రే లోన్ అప్రూవల్ క్యాన్సిల్ అయిపోయిందంటరా. అయితే అవునిలే మామ, వదిలేసే దాన్నే ఉంది తుప్పాసిది. ఏం చేస్తావు? ఎలా వదిలేసా నేను? ఇంకేం చేస్తావు మరి? ఎప్పుడో 1900 ఏదో సంథింగ్ ఆ ఇయర్లో ఆ అమ్మాయిని వచ్చి బ్యాంక్లో లోన్ అడిగినాడంటరా. వాళ్ళు లోన్ ఇవ్వలేదంట. ఆ దెబ్బతో ఏం చేసినాడు, 30 సంవత్సరాల తర్వాత బ్యాంక్ని కొని పెట్టేశాడు. అలాగా నేను కూడా 30 సంవత్సరాల తర్వాత బ్యాంకుని కాదు దాని ఎమ్మని కూడా కొనేస్తున్నాను. బ్యాంక్ దాకా ఒరే, బ్యాంక్ లోన్ దాకా ఎందుకు కానీ మంది అయిపోయింది అది. ఫస్ట్ రే నువ్వు బస్ పాస్ మళ్ళీ చేయించుకుందావు కానీ 600 ఇటు మంది చేయించుకుందాం ఫస్ట్. నువ్వు ఒక 500 లేరా మామ నాకాడ లెక్కలేదు మామ. అయితే నువ్వు పని చేయి. ఏం చేయాలి మామ? లే పోరా. ఏం మామ? పోరా రే, పోరా కనపరాకు దబ్బే, పోరా పోరా పో పో పోరా. మన ఇద్దరం చెరొక 500 వేసుకొని ఒక ఫుల్ తీసుకుందాం. నీ క్వార్టర్, నాకు 3 క్వార్టర్లు. సార్ నీ ఇష్టం. ఓకే. అగో మళ్ళీ వచ్చిండు. ఎరా నువ్వు పొలం వచ్చిన నువ్వే కదా మా పోయిరాను, అందుకే అర్ధకు ఎనికి వచ్చేస్తా. మామ అరే ఇప్పుడే బచ్చే సార్ బిల్ ఎంతేంది బాబు? 4000. 4000 ఏంటంట మామ? పాపం వాడు 500 తిప్పోడేరా చూడడానికి పెళ్ళం పిల్ల వదిలేసినా ఉన్నాడు. ఈ బార్లో కొంచెం మంది అవుతుంది. ముందు వాడి దగ్గర లెక్క చూద్దాం మామ. అది ఆయుధం. మామ వాడు చూడ లెక్కలేదు మామ. లెక్కలేదా? బ్రో వేరే ఆప్షన్ ఏమైనా? ఈఎంఐ ఆప్షన్ లేదు కానీ ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి బ్రో అది? మీ సెల్ ఇచ్చి నా సెల్ ఇచ్చా. ఒక నీకు ఏం చేస్తావు నువ్వు? లేకపోతే పైన మీకన్నా పెద్ద టీం ఉంది, ఆడిపోయి వదిలేస్తా. నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. నా ఫోన్తో పాటే ఈ ఫోన్ కూడా తీసుకెళ్ళి ఈ నమ్మ ఈడు పాట పిలిచి ఒక్క మనకు పడేది కదరా. వాడు ఇందాకే పోరా అని చెప్పినాడు రా. నేనే ఎదవని పోయాడు పోకడా మళ్ళీ ఎన్నికి వచ్చేసిన. నేను పోతారా పోరా. సరే ఫుల్ రాకుండా పోతారా. రే మందు వస్తుంది రా, తాగుదాం పోదాం రా.